హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి ఈ విధమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. విఎంఆర్ లాజిక్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ గాని, ఎస్ఎస్సి సిజిఎల్ గాని, సిహెచ్ఎస్ఎల్ గాని, బ్యాంకింగ్ రంగంలో గాని ఉద్యోగం సాధించాలి అనుకునే వారికి శుభవార్త. కేవలం 99 రూపాయలకు మొత్తం కోర్సు నెల రోజులకు. మీ ప్రిపరేషన్ జీవితంలో నెల రోజులు విఎంఆర్ లాజిక్స్ కి కేటాయించండి. అసలు సిసలైన సబ్జెక్ట్ ను తెలుసుకోండి. డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. వివరాలకు 88188366 అండ్ 7799990705. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసే ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2021కి సంబంధించి క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5,000కి పైగా ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల 27వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి మొదలయ్యి మే 17వ తేదీకి ఎండ్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి జూనియర్ అసోసియేట్స్ అలాగే క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులన్నీ కలిపి మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ని మొత్తం 5,000 వేకెన్సీస్తో రిలీజ్ చేశారు. ఈ పోస్టులన్నిటికీ కూడా ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఫర్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ ఆర్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఫర్ జూనియర్ అసోసియేట్స్ టు బి రిక్రూటెడ్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జూన్ 2021న కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ టెంటేటివ్లీ ఆన్ 31/7/2021, అంటే జూలై 31న కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అది కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కరోనా వైరస్ యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంటేనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా టెంటేటివ్లీ అన్నారు, అంటే నాట్ షూర్ అనమాట. సో అవి డేట్స్ అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ రాష్ట్రాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే 275 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కాబట్టి మన తెలుగు వారికి ఖచ్చితంగా తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం అనేది వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో కాబట్టి అది మీరు గమనించాల్సి ఉంటుంది. సో అన్ని రాష్ట్రాల్లో కలుపుకొని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 5,000కి పైగా వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 5,000 వేకెన్సీస్ మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఈ నెల 27వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 20 సంవత్సరాల లోపు ఉండకూడదు, 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే వారికి 33 years వరకు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీస్కి 3 years ఉంటుంది, వారు 31 years వరకు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years, 15 years, 13 years చొప్పున వీరికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 3 topics మీద ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 100 questions అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి 1 hourలో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. 20 minutes చొప్పున ఈ యొక్క సెక్షనల్ టైమింగ్ ఉంటుంది, సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది అండ్ టోటల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి 4 topics మీద ఉంటుంది. జనరల్ అవేర్నెస్, అలాగే జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 190 questions 200 marksకి ఇవ్వడం జరుగుతుంది. 2 hours 40 minutesలో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. పే స్కేల్స్ వచ్చేసి మీకు స్టార్టింగ్లోనే మీకు 25,000 రూపాయల వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎస్బీఐలో
క్లర్క్ పోస్టులకి చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించి మీకు స్టార్టింగ్‌లోనే 25,000 రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయి. అవి ఇంక్రీజ్ అయ్యి దాదాపుగా మీకు 50,000కి పైగానే శాలరీస్ అయితే మీకు ఫర్దర్‌గా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు కాల్ లెటర్స్ అనేవి మీకు ఆఫ్‌లైన్‌లో రావు. మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే చూసుకోవాల్సి ఉంటుంది. ఫీ వచ్చేసి జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి రూ. 750 ఫీ అయితే పెట్టారు. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ sbi.co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూద్దాము. ముందుగా చూసుకున్నట్లయితే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అందరినీ కూడా ఎటువంటి పరీక్షలు లేకుండానే పాస్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే 10వ తరగతి నుంచి దీనికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. సో ఇక్కడ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు వారిని ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల నిన్న మనకి ఏదైతే అప్డేట్ వచ్చిందో 755 వైద్య సిబ్బందిని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద భర్తీ చేస్తామని చెప్పేసి ఏదైతే అప్డేట్ వచ్చిందో వాటి గురించి స్పందిస్తూ తాత్కాలిక పోస్టులు కాదు, మొత్తం వైద్య శాఖలో 23,512 ఖాళీ పోస్టులను పర్మనెంట్ బేసిస్ మీద భర్తీ చేయాలని చెప్పేసి ఆవిడైతే డిమాండ్ చేయడం జరిగింది. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మే 1వ తేదీ నుంచి మనకి డిగ్రీ, పీజీ విద్యార్థులకు సెలవులు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. పరీక్షల నిర్వహణపై స్పష్టత కరువు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. విద్యా సంస్థల మూసివేతతోనే అకాడమిక్ ఇయర్లు ముగిసిపోతున్నాయి. వార్షిక పరీక్షలు జరగకుండానే డిగ్రీ, పీజీ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. మే 1వ తేదీ నుంచి డిగ్రీ, పీజీ విద్యార్థులకు వేసవి సెలవులను ప్రకటించే అంశాన్ని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా చూసినట్లయితే మనకి నార్థన్ రైల్వే నుంచి పారామెడికల్ స్టాఫ్ కింద మొత్తం 80 పోస్టులను అయితే విడుదల చేశారు. ఇందులో స్టాఫ్ నర్సింగ్కి సంబంధించి 22 పోస్టులు, అసిస్టెంట్ నర్సింగ్ సూపర్వైజర్ 3 పోస్టులు, ఫార్మసిస్ట్ 3 పోస్టులు, ఇంకా శానిటేషన్ సూపర్వైజర్కి సంబంధించి 3 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ క్లరికల్ క్యాడర్ కింద 1 పోస్టు, ఆపరేషన్ థియేటర్ అటెండెంట్ కింద 15 పోస్టులు, ఎక్స్రే టెక్నీషియన్ కింద 2, ల్యాబ్ టెక్నీషియన్ కింద 2, హాస్పిటల్ అటెండెంట్ కింద 7 పోస్టులు ఉన్నాయి. ఇంకా సాఫాయి వాలా కింద 7, శానిటేషన్ స్టాఫ్ కింద 15 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి 10th ఇంటర్మీడియట్ అలాగే బీఎస్సీ జీఎన్ఎం నర్సింగ్ చేసినటువంటి వారు అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏప్రిల్ 23, 2021 నాటికి 18 నుంచి 33 ఏండ్ల వయసు కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంటర్వ్యూ ద్వారా వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఏప్రిల్ 30వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాలి. nr.indianrailways.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి డిప్యూటీ మేనేజర్లకి సంబంధించి మొత్తం 5 పోస్టులతోటి మనకి ఏపీఎండిసిలో మేనేజర్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా ఎస్వివియులో బోధనా సిబ్బందికి సంబంధించి మొత్తం 117 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకి సంబంధించి ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఎన్జీఆర్ఐలో టెక్నికల్ సిబ్బందికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులు మనకి హైదరాబాద్లోని ఉప్పల్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి విడుదల కావడం జరిగింది. మొత్తం 38 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు మే 31వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. NGRI.org.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోండి. నేను మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో PDF రూపంలో ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటి చూసుకున్నట్లయితే 30వ తేదీ వరకు కళ్యాణమస్తు దరఖాస్తుల గడువు పొడిగింపు అని చెప్పేసి మెన్షన్ చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో మే 28న కళ్యాణమస్తు సామూహిక వివాహాలను ఏపీలోని 13 జిల్లాల ప్రధాన నగరాలతో పాటు తిరుపతిలో నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొంది అని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. ఇంకా ICAR నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ అనేటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నుంచి వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ 2 కింద ఒక వేకెన్సీ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. 35,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. వచ్చే నెల 27వ తేదీన దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ అండ్ ఇతర వివరాల కోసం మీరు nrcmeet.icar.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి యూపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మే నెల 5వ తేదీన
దీనికి సంబంధించి లాస్ట్ డేట్గా అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మొత్తం పోస్టులు వచ్చేసి 159 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి, పేపర్ 1 ఆబ్జెక్టివ్ విధానం ఏ విధంగా ఉంటుంది, రాత పరీక్ష ఏ విధంగా ఉంటుంది, అలాగే పేపర్ 2 జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి ఏ విధంగా నిర్వహిస్తారు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. అలాగే ఫిజికల్ ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకి సంబంధించి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది, ఈ సర్వీసులకి సంబంధించిన శిక్షణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అలాగే డిఎఫ్సిసిఐఎల్ నుంచి మొత్తం 1074 పోస్టులకు సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 500 పోస్టులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ ఇది, అప్లై చేసుకోండి. ఇంకా ఆర్మీ డెంటల్ కాప్స్లో 37 ఎస్ఎస్సి ఆఫీసర్లకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంకా ఐడిబిఐలో వివిధ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే 40% ఖాళీలుంటే పాలనలో ఎట్లా సాగుతుంది అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ప్రచురించారు. 5 శాఖల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్కూల్ ఎడ్యుకేషన్, హోమ్, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్ శాఖల్లో మాత్రమే ఎక్కువ మంది సిబ్బంది ఉన్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డుల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడైతే కోరుతున్నారు. కొత్తగా 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఉన్నటువంటి ఖాళీల భర్తీల ప్రకటన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి పూర్తి చేయడానికి ముందు టీఎస్పీఎస్సీలో ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులు, గురుకులాల బోర్డులతో పాటు ఇంకా మిగిలినటువంటి కమిషన్ చైర్మన్ సభ్యులను నియమించాల్సి ఉంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగులపై పని ఒత్తిడి, ప్రజలకు ఇక్కట్లు అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి తెలంగాణ సర్కార్ మారని సర్కార్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వైద్య పోస్టులు ఏవైతే 755 పోస్టులని తాత్కాలికంగా భర్తీ చేస్తామని చెప్పేసి నిన్న ప్రకటించారో దీనికి సంబంధించి విమర్శిస్తే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో పర్మనెంట్ బేసిస్ మీద నియమించాల్సినటువంటి ఈ పోస్టులని తాత్కాలికంగా నిర్మించడం ఏంటని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 755 పోస్టులకి సంబంధించి అఫీషియల్ జీవో అయితే విడుదలైంది. సో జిల్లాల వారీగా ఈ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. వాటికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో నేను వీడియో అయితే చేస్తాను. ఇంకా చూసుకున్నట్లయితే తొలి ఏడాది ఆధారంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన మార్కులు వేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే పెట్టడం జరిగింది. పరీక్షల నిర్వహణ సాధ్యం కాకుంటే ఇదే మార్గం, రికార్డులతోనే ప్రయోగ పరీక్షల మార్కులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రత్యామ్నాయాలపై ఇంటర్ బోర్డు కసరత్తు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి 2021కి సంబంధించి ఆస్కార్ అవార్డులు ప్రదానం అయితే చేయడం జరిగింది. కరోనా వైరస్ ఉన్నటువంటి నేపథ్యంలో వర్చువల్గా దీనికి సంబంధించినటువంటి అవార్డులు ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏ సినిమాకి సంబంధించి ఆస్కార్ అవార్డు వచ్చింది, ఏ నటులకి ఆస్కార్ అవార్డులు వచ్చాయని చెప్పేసి ఇక్కడైతే మనకి కంప్లీట్ లిస్ట్ అయితే మెన్షన్ చేశారు. సో ఈ లిస్ట్ మీరు చూసుకొని చదువుకోవచ్చు. రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి బిట్స్ రూపంలో అడగడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.